శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. పరమ పవిత్రమైనటువంటి గోదావరి నదీ తీరంలో ఆలమూరు గ్రామంలో నవజనార్దన క్షేత్రాల్లో ఒక జనార్దన స్వామిగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి శ్రీభూ సమేత శ్రీ జనార్దన స్వామి వారి యొక్క ఆలయాన్ని అందరూ కూడా సందర్శించాలి. ఎందుకు అంటే మోక్షమిచ్చే జనార్దనాథ్ అని చెప్పి శాస్త్రవాక్యం. ఏ జీవి ఎన్ని చేసినా సరే దానికి చివరి మెట్టు మోక్షం. అటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి దైవం ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం జనార్దన స్వామి వారు మాత్రమే. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ దేవాలయాన్ని అందరూ కూడా సందర్శించి స్వామివారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలకు పాత్రలవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఈ నవజనార్దన క్షేత్రాల్లో పరమ పవిత్రమైనటువంటి గౌతమి నదీ తీరంలో కలియుగాంతంలో 5126 సంవత్సరాలకు పూర్వమే నారద ప్రతిష్ఠిత దివ్యాలయంగా ఈ ఆలమూరు జనార్దన స్వామివారి ఆలయం కొలువు తీరి ఉన్నది. కాబట్టి ఈ స్వామివారిని సందర్శించడం ద్వారా భక్తులు ఏ అయితే కోరికలతో ఇక్కడికి వస్తారో, అంటే వివాహం కావాల్సిన వారు ఉంటే వారికి వివాహాన్ని ప్రసాదించి, అలాగే సంతానం కావాల్సిన వారు ఉంటే వారికి సంతానాన్ని ప్రసాదిస్తారు స్వామివారు. అలాగే ఎవరెవరు ఏ కామనతో స్వామివారికి ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకుంటారో వారికి విశేషించి ఆ ఫలాన్ని అనుగ్రహిస్తారు. ఇంకా ఇది నవజనార్దన క్షేత్రాలలో 4వ జనార్దన క్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామివారికి 4 ప్రదక్షిణాలు చేయడం ద్వారా, 4 శనివారములు 4 ప్రదక్షిణాలు చేయడం ద్వారా స్వామివారు మన యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తారు అని చెప్పి ఇక్కడ ఐతిహ్యం చెబుతూ ఉన్నది. కాబట్టి భక్తజనులందరూ కూడా ఈ 4 శనివారాల వ్రతాన్ని స్వామివారి యొక్క ఆలయంలో నిర్వహించుకోవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సుదర్శనం హరిచరణ్. నేను తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయమున వైఖాన సాగమంలో BA MA కోర్సుని పూర్తి చేశాను. నేను ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయమున అమ్మవారి యొక్క ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తూ స్వామివారి యొక్క కళ్యాణానికి అలాగే బ్రహ్మోత్సవాది విశేష ఉత్సవాలకి వ్యాఖ్యానం చెబుతూ వ్యాఖ్యానకర్తగా పనిచేస్తూ